నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రాజమౌళి గారు ఈగ అనే కాన్సెప్ట్తో ఒక చిన్న బడ్జెట్లో ఓకే నానిని పెట్టుకుని ఎంత సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. బాహుబలి అంటూ భారీ ప్రాజెక్ట్తో అంతే హిట్స్ ఇచ్చారు టాలీవుడ్కి. సో రాజమౌళి గారి సినిమా అంటే ఎక్కడో ఒక మ్యాజిక్ ఉండాల్సిందే, విజువల్ ఎఫెక్ట్ ఉండాల్సిందే. సో అలాంటి రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేయబోతున్నారు. మహేష్ బాబు గారు ఎంత క్లాస్గా ఉంటారో అంత మాస్ క్యారెక్టర్స్ కూడా చేశారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సబ్జెక్ట్తో రాబోతున్నారు? ఇది ఇందాక అన్నారు కదా మీరు, పేరు మ్యాజిక్ అని. నిజంగా ఆయనలో ఏదో మ్యాజిక్ ఉంది. ఏ హీరోతో వర్క్ చేస్తే ఆ హీరో నుంచి 100% రాబట్టుకుంటారు. కొంతమంది 100 కంటే ఎక్కువ పర్సెంట్ కూడా రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి సినిమాలో మన ప్రభాస్తో కానీ, అలాగే మన యంగ్ ఇది యమదొంగ దాంట్లో తారక్తో కానీ, త్రిబుల్-ఆర్లో తారక్ రామ్ చరణ్తో కానీ, వీళ్ళు అంటే ప్రపంచం అంతా ఒకసారి ఈ హీరో తాలూకు నటనకి ఉలిక్కి పడేలాగా చేసిన వ్యక్తి డెఫినెట్గా మహేష్ బాబు. ఎందుకంటే అక్కడ సినిమాలో ముఖ్యంగా మిగతావన్నీ బాగున్నాయి, కానీ నాకు RRR త్రిబుల్-ఆర్ మాత్రం కొంచెం నాకు అంటే అనుమానాస్పదంగా ఉంది. అంటే ఆ స్థాయి కథలను ఇవ్వలేదు. అర్థమైందా? మనకి బాహుబలి సినిమా ఉందనుకోండి, ఎంత మంచి కథ అండి, ఎంత బాగా తీశారండి. ఒక భారతం గుర్తొచ్చేటువంటి కథని బాహుబలికి ఇచ్చాడు. అలాగా ఇప్పుడు త్రిబుల్-ఆర్ సినిమా ఉందనుకోండి, ఏదో చెప్పినప్పుడు కూడా కొంత చేశాడు. చేసింది ప్రపంచం ఉలిక్కి పడింది. ఈరోజు ఆస్కార్ అంటున్నారు, ఆస్కార్లో అవార్డు వస్తుందంటున్నారు, అవార్డు పోటీలో మొదటి స్థానంలో ఉన్నారంటున్నారు. బట్ ఇదంతా మనం సంతోషించదగ్గ పరిణామం. మనకి అవార్డు రాకపోయినా ఎంతవరకు వచ్చామంటే మనం డెఫినెట్గా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి, మనం సంతోషించాలి. అది మన తాలూకు పరిణామం. ఇక్కడ ఇప్పుడు రాజమౌళి నాకు ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ త్రిబుల్-ఆర్ చేశాడు, ఇంత బాగా ఉంది, ఆస్కార్ అవార్డు కూడా పోటీ పడుతుంది, అందులో మొదటి స్థానంలో ఆయన ఉన్నాడు. నాటు పాటకేమో ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్డెన్ స్టాచ్యూ కదా, ఆ గోల్డెన్ స్టాచ్యూ అవార్డు కూడా వచ్చింది. ఇన్ని రకాలుగా ఆయన ఆకాశం మీద అంటే కొండెక్కి కూర్చున్నటువంటి రాజమౌళి నెక్స్ట్ ఎక్కడ వేదిక ఎక్కడ, ఇప్పుడు కొండ మీద ఉన్నాడు. కొండ మీద నుంచి ఆకాశంలో వేదిక నిర్మించారన్నమాట. ఆ ఆకాశంలో వేదిక నిర్మించే ప్రయత్నమే మహేష్ బాబుతో సినిమా. కథ బయటికి రావడం లేదు, సినిమా కథ జరుగుతుంది. అసలు బిగినింగ్ పెట్టుబడే 1000 కోట్లు అంటున్నారు. ఆ 1000 కోట్లతో పెట్టుబడి పెట్టినట్టయితే దానికి ఎంత కలెక్షన్ రావాలి అంటే, నా దృష్టిలో 1000 కోట్లు మనకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2500 crores అయితే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. అంటే 2500 crores అంటే ఇప్పటికీ వరల్డ్ సినిమాలో కలెక్ట్ అయినటువంటి సినిమా ఏమీ లేదు. ఒక అవతార్ ఉంది, అది కాస్త 1500 కోట్లు ఆ చిల్లర చేసింది. ఎప్పటికి కూడా అవతార్ ఫస్ట్, 2 బాహుబలి. మరి ఇప్పుడు ఈ 1000 కోట్ల సినిమాని ఒక 2500 crores-కి అప్పులాన్ చేయాలి. అది నింపుకోవాలంటే, గ్రాస్ నింపుకోవాలంటే ఏం చేయాలి రాజమౌళి? అది పెద్ద సందేహం నాకు. ఇక్కడే రాజమౌళి తాలూకు తెలివితేటలు బయటపడుతున్నాయి. మహేష్ బాబు చేత ఎప్పుడు ఎక్కడా చేయని క్యారెక్టర్ని చేయిస్తున్నాడు. 1. 2, మహేష్ బాబులో మంచి టాలెంట్ ఉంది కనుక ఆ టాలెంట్ అంతా బయటపడుతుంది. తర్వాత మహేష్ బాబుతో మామూలు చేతులతో ఫైట్ చేశాడు. ఇప్పుడు అలా కాకుండా మార్షల్ ఆర్ట్స్, తర్వాత కత్తి యుద్ధం కూడా చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు తాలూకు తండ్రి జానపద చిత్రాల్లో యాక్ట్ చేశాడు. మహేష్ బాబుని కూడా జానపద గెటప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. తర్వాత తన కథ వాళ్ళ నాన్న రాసిన కథని ఈయన యాజిటీజీగా ఉంచకంట, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే కథ ఏమిటి, ఆ కథల స్థాయి ఏమిటి,
కథల్లో ఉన్నటువంటి ఆ కథనం ఎలా ఉండాలి, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా లైక్ మైండెడ్తో ఆలోచిస్తూ ఆ కథ మీద కూర్చున్నాడు. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టే మహేష్ బాబు సినిమాకి అంత డిమాండ్. మహేష్ బాబు కూడా చిన్న చిన్నగా సినిమాలన్నీ ఇప్పుడు ఒప్పేసుకొని వన్స్ రాజమౌళి సినిమా స్టార్ట్ అయిందంటే మరి ఇంకో సినిమాకి వెళ్ళడు, ఆ సినిమా పూర్తి అయినంత వరకును. ఆయన ఏమంటున్నాడంటే రాజమౌళి గారిని, ఏదో బాబు నువ్వేం చేస్తావు, ఒక సంవత్సరం నీ తాలూ చెప్పు చేతల్లో ఉంటావు, నీ తాలూ కట్టడీలో ఉంటావు, రెండో సంవత్సరం మేము ఉండలేవు అని అంటున్నాడు. రాజమౌళి కూడా ఊగొట్టాడు. అంటే ఆ కథలు కూడా కరెక్ట్గా షెడ్యూల్ కూడా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అంటే 2 మాసాలకు ఒకసారి షెడ్యూల్ వేసుకోవాలా, 3 మాసాలకు ఒకసారి షెడ్యూల్ వేసుకోవాలా. 3 మాసాలకు ఒకసారి వేసుకున్నట్టయితే 4 సార్లు షూటింగ్ జరుగుతుంది. 4 సార్లు షూటింగ్ చేయనడితే 1 సంవత్సరం అవుతుంది, మళ్ళీ ఒక అర్ధ సంవత్సరం పోస్ట్ ప్రొడక్షన్కి అవుతుంది కదా. ఇట్లాంటి కింద మీద పడుతూ ఆయన రాజమౌళి సినిమాని తయారు చేస్తున్నాడు అన్నమాట. రాజమౌళి సినిమా మాత్రం మహేష్ బాబుకి అంటే నా భూతో నా భవిష్యత్, అది వన్ అండ్ ఓన్లీ సినిమా అవుతుంది, రికార్డు బ్రేక్, అది లైఫ్ టైం సినిమా అవుతుంది అన్నమాట. జనరల్ గా రాజమౌళి గారి సినిమా అంటే గెటప్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం మనందరం. ఎలాంటి గెటప్ లో చూపించబోతున్నారు అండ్ ఎటువంటి కాస్ట్యూమ్స్ వాడబోతున్నారు అండ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది. సో మహేష్ బాబు గారు అంటే చాలా క్లాసీ లుక్ గా ఉంటారు. ఆ క్లాసీ లుక్ లోనే ఆయన యాక్షన్ లో మాస్ చూపించారు, కానీ గెటప్ లో మనం అంత మాస్ చూడలేదు. ఒక 2-3 సీన్స్ లో ఆయన పంచి కట్టడం అలా చూసాం గానీ. బట్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు గారితో ఎటువంటి గెటప్ వేయించబోతున్నారు? కిరీటం పెట్టబోతున్నారా, కత్తెవ్వబోతున్నారా, ఏం చేయించబోతున్నారు? అవును, కాబట్టి మామూలు జానపద గెటప్ ఉంటుందమ్మా. అది జానపద గెటప్ ఉంటుంది, కత్తి యుద్ధం అటు ఉంటుంది, ఫైట్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. మరి గ్రాఫిక్స్ ఉండనే ఉన్నాయి కదా. అంటే ఈ సినిమా ప్రపంచ సినిమాని ఆకర్షించాలి. తెలుగు వాళ్ళ కోసం ఈ సినిమా కాదు, ప్రపంచ సినిమాని ఇతర భాషల్లోనూ, ఇప్పుడు తెలుగు అయితే మలయాళం, అలాగే కన్నడం, అలాగే తమిళ్, అలాగే హిందీ, ఈ భాష అన్నింటిలో కూడా ఆ సినిమా ఆకర్షిస్తాయి, కానీ డబ్బులు రావు కదా. 1000 కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు 800 కోట్లని మొదట్లో వినిపించింది. ఆ 800 కోట్లు కాదు, 1000 కోట్లు అంటున్నారు. మరి ఇంత అమౌంట్ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ప్రపంచ సినిమాని ఆకర్షించినట్టయితే అక్కడి నుంచి రావాలి. అండ్ రాజమౌళి గారి సినిమాలో హీరోకి విలన్ కి సమపాళ్లలో క్యారెక్టర్ ఉంటుంది. హీరో కంటే విలన్కే మంచి క్యారెక్టర్. ఇప్పుడు మహేష్ బాబు గారిని ఎలా చూపించబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, సో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా ఒక విలనో లేకపోతే ఒక నెగిటివ్ షేడో ఉండాలి కదా. ఎవరిని చూస్ చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. అక్కడ ఎందుకంటే నవ్వాను, మనకి రొటీన్గా పాత వాళ్ళు ఏం చేశారంటే బాగా కొమ్ములు తిరిగిన విలనని ముసలాళ్ళని పెట్టేవారు. ఇప్పుడు రాజమౌళి అలా కాదు, కుర్రాళ్ళని పెడుతున్నాడు చక్కగా. ఇప్పుడు కుర్రాళ్ళని ఎప్పుడైతే పెట్టాడో అసలు ఆ హీరోకి కుర్రాడికి మంచి టగ్ ఆఫ్ వార్ అన్నమాట. అలాగుంటుంది. ఆ సుజిత్ని పెట్టాడు, ఎంత మంచి సుబ్బరాజుని పెట్టాడు, ఇలా కుర్రాళ్ళని పెడుతున్నాడు అన్నమాట. కుర్రాళ్ళని పెడితే బాగుంది. రాజమౌళి గారి సినిమాలో ఓ పక్క ప్రభాస్ గారు, మరో పక్క రానా గారు సమపాళ్లలో హీరోయిజాన్ని విలనిజాన్ని చూపించారు. మరి మహేష్ బాబు హీరోగా మరి విలన్ ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుంది? అవునవును, అలాగా. అందువల్ల ఆ సినిమాకు ఒక పొటెన్షియాలిటీ వస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా మహేష్ బాబుకి మాత్రం ల్యాండ్ మార్క్ అవుతుంది. డెఫినెట్గా మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం పండగే పండుగ అవుతుంది. రాజమౌళి గారు అలానే మహేష్ బాబు గారు కాంబినేషన్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మనందరికీ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అవునమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.